కొంతమంది దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, తెలివితేటలుంటాయి, సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అన్ని వనరులు ఉంటాయి. కానీ తీరా సక్సెస్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్లే ఏదో ఒక తప్పు చేసి ఆ అవకాశాన్ని నాశనం చేసుకుంటారు. ఇంకొంతమంది రిలేషన్షిప్స్లో ఎప్పుడూ మోసపోయే వ్యక్తుల్నే అట్రాక్ట్ చేస్తూ లైఫ్ని నరకం చేసుకుంటారు. వీళ్ళందరికీ శత్రువులు బయటెక్కడో లేరు, వాళ్ళ మైండ్లోనే ఉన్నారు. మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మనల్ని ఎలా ఫెయిల్ అయ్యేలా చేస్తుందో తెలుసా? దీన్నే సైకాలజీలో సెల్ఫ్ శాబొటాజ్ అంటారు. అంటే మీ పతనానికి మీరే స్వయంగా గొయ్యి తవ్వుకోవడం. హలో ఫ్రెండ్స్, మోస్ట్ పవర్ఫుల్ సైకాలజీ సిరీస్కి స్వాగతం. ఈరోజు రాబర్ట్ గ్రీన్ రాసిన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్లోని చాప్టర్ 8 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మీ లైఫ్లో ఉన్న అతిపెద్ద శత్రువుని మీకు పరిచయం చేయబోతోంది. ఆ శత్రువు మరెవరో కాదు, మీ యాటిట్యూడ్. ఈ వీడియో చూశాక మీ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్కి అసలు కారణం మీరే అని తెలుసుకుని షాక్ అవుతారు. ఆ కర్స్ నుంచి బయటపడి మీ లైఫ్ని ఎలా హ్యాక్ చేయాలో ఈరోజు డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద మాస్టర్ క్లాస్. మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రపంచం చాలా కఠినమైనది, నాకే ఎప్పుడు అన్యాయం జరుగుతుంది అని. కానీ రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే ప్రపంచం అనేది ఒక ఖాళీ అద్దం లాంటిది. మీరు ఏ యాటిట్యూడ్తో ఆ అద్దంలోకి చూస్తారో అది మీకు అదే చూపిస్తుంది. దీన్ని సైకాలజీలో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. ఒక వ్యక్తికి నేను దేనికి పనికిరాను, నన్ను అందరూ మోసం చేస్తారు అనే నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, వాళ్ళ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మోసం చేసే వ్యక్తులనే ఎంచుకుంటుంది, ఫెయిల్ అయ్యే పనులనే చేస్తుంది. చివరికి ఫెయిల్ అయ్యాక చూసావా నేను ముందే చెప్పాను, నా లైఫ్ ఇంతే అని తనని తాను జస్టిఫై చేసుకుంటుంది. నిజానికి మన పరిస్థితులు మన యాటిట్యూడ్ని డిసైడ్ చేయవు, మన యాటిట్యూడ్ మన పరిస్థితుల్ని సృష్టిస్తుంది. మీ మైండ్ సెట్ ఒక కళ్ళద్దాలు లాంటిది. ఆ అద్దాలకు మురికి అంటితే ప్రపంచం మొత్తం మురికిగానే కనిపిస్తుంది. ప్రాబ్లం ప్రపంచంలో లేదు, మీరు పెట్టుకున్న అద్దాల్లో యాటిట్యూడ్లో ఉంది. మనల్ని మనం ఎలా నాశనం చేసుకుంటామో 3 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇది వింటే మీ బ్రెయిన్ బ్లాంక్ అవటం గ్యారెంటీ. ఎగ్జాంపుల్ 1, ద ఇల్యూషన్ ఆఫ్ ప్రిపరేషన్. చాలామంది ఒక పెద్ద గోల్ పెట్టుకుంటారు. ఉదాహరణకు ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడానికో లేదా నాలెడ్జ్ పెంచుకోవడానికో ఒక పెద్ద లావుపాటి టెక్స్ట్ బుక్ కొంటారు. దాన్ని చదవడానికి పర్ఫెక్ట్గా ఒక టైం టేబుల్ కూడా వేసుకుంటారు. అంతా రెడీ అవుతుంది, కానీ చదవడం మాత్రం స్టార్ట్ చేయరు. రేపు చూద్దాం, ఇంకొంచెం రీసెర్చ్ చేద్దామని వాయిదా వేస్తారు. ఇక్కడ అసలు ప్రాబ్లం బద్ధకం కాదు, భయం. ఇంత పెద్ద బుక్ నేను కంప్లీట్ చేయగలనా, ఒకవేళ చదివినా నాకు గుర్తుంటుందా అనే నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకే తెలియకుండా వాళ్ళని సెల్ఫ్ శాబొటేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 2, ద విక్టిమ్ ట్రాప్, విక్టిమ్ మైండ్ సెట్. మనం చూసే ఉంటాం, కొంతమంది ప్రతి చిన్నదానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. నాకు సపోర్ట్ లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఏడుస్తుంటారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కష్టపడి ఫెయిల్ అయితే వాళ్ళ ఈగో ఒప్పుకోదు. అందుకే నేను విక్టిమ్ని అనే ముసుగు వేసుకుని అసలు ప్రయత్నం చేయకుండానే పారిపోతారు. ఇది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే అతిపెద్ద ట్రాప్. ఎగ్జాంపుల్ 3, ద డార్క్ రియాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్లో పతనం. కొంతమందికి ఎప్పుడూ టాక్సిక్ పీపుల్ మాత్రమే తగులుతారు. వాళ్ళు కావాలనే ఒక నెగిటివ్ పర్సన్ని ప్రేమిస్తారు, వాళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, చివరికి హర్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల నేను ప్రేమకు అర్హుడిని కాను అనే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అందుకే వాళ్ళ యాటిట్యూడ్ కావాలనే అలాంటి వాళ్ళని వెతుక్కుని మరీ వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకుంటుంది. మరి మన సొంత బ్రెయిన్ ఆడుతున్న ఈ మాయాజాలం నుంచి బయటపడటం ఎలా? రాబర్ట్ గ్రీన్ దీనికోసం ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఇచ్చారు, ద ఎక్స్పాన్సివ్ యాటిట్యూడ్, విస్తృతమైన దృక్పథం. మీ లైఫ్ మారాలంటే బయట ఉన్న పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు. మీ కళ్ళకున్న ఆ నెగిటివ్ అద్దాలు పక్కన పడేసి బ్రైట్ అద్దాలు పెట్టుకుంటే చాలు. దీన్ని ఎలా చేయాలో 3 స్టెప్స్లో చెప్తాను. స్టెప్ 1, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మీకు కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు మీ థాట్స్ ఎలా ఉన్నాయో గమనించండి. నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను, ఇది నా భయమా లేక నిజంగానే అక్కడ ప్రాబ్లం ఉందా అని క్వశ్చన్ చేసుకోండి. సగం సెల్ఫ్ శాబొటేజ్ అక్కడే ఆగిపోతుంది. స్టెప్ 2, యాక్ట్ యాజ్ ఇఫ్. మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా పర్వాలేదు, కాన్ఫిడెంట్గా ఉన్నట్టు నటించండి. నేను ఈ పని ఖచ్చితంగా చేయగలను అని మీ బ్రెయిన్కి పదే పదే చెప్పండి. మన బ్రెయిన్కి నిజం ఏదో అబద్ధం ఏదో తేడా తెలియదు. మీరు పాజిటివ్గా నటించడం మొదలు పెడితే అది నిజంగానే మీకోసం దారులు వెతుకుతుంది. స్టెప్ 3, అడ్వర్సిటీ ఇస్ అన్ ఆపర్చునిటీ. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, రిజెక్షన్ ఎదురైనా, ఇది నా లైఫ్ని నాశనం చేయడానికి రాలేదు,
నాకు ఒక లెసన్ నేర్పించి స్ట్రాంగ్ చేయడానికి వచ్చింది అని నమ్మండి. మీ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఇలా మారుతుందో అప్పుడు మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. సో ఫ్రెండ్స్, మీ ఫెయిల్యూర్కి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేయండి. మీ యాటిట్యూడ్ని మార్చుకోండి. మీ రియాలిటీ దానంతట అదే మారిపోతుంది. ఈ రోజు నుంచి మీ లైఫ్లో ఎప్పుడైనా నా వల్ల కాదు అనే థాట్ వస్తే వెంటనే ఈ వీడియో గుర్తుతెచ్చుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేలా సేవ్ చేసి పెట్టుకోండి. కానీ మన బ్రెయిన్కి సంబంధించిన ఈ మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు. ప్రతి మనిషి లోపల ఒక అద్భుతమైన రాముడు ఉంటాడు. అదే సమయంలో ఒక భయంకరమైన రాక్షసుడు కూడా దాగుంటాడు. సమాజం కోసం ఆ రాక్షసుడిని మనం బలవంతంగా లోపల దాచిపెడతాం. కానీ రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, మీ లోపలున్న ఆ డార్క్ సైడ్ని మీరు కంట్రోల్ చేయడం నేర్చుకుంటే ప్రపంచంలో మీకంటే పవర్ఫుల్ మనిషి ఇంకొకరుండరు. ఈ సిరీస్లో నెక్స్ట్ రాబోయే చాప్టర్ 9, ద లా ఆఫ్ రిప్రెషన్. మన లోపల దాగున్న డార్క్ షాడో. అసలు మనిషిలోని ఆ డార్క్ సైడ్ని బయటికి తీసి దాన్ని సక్సెస్ కోసం ఎలా వాడాలో ఆ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. ఆ మైండ్ బ్లోయింగ్ చాప్టర్ మిస్ కాకూడదంటే ఒక సెకండ్ ఆగి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ సిరీస్ని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీ బ్రెయిన్కి ఒక కొత్త పవర్ని ఇచ్చాయని నమ్ముతున్నాను. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ ఇన్ ద డార్క్ సైడ్ ఆఫ్ చాప్టర్ 9.